మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం పర్యటన ముగించుకుని బయలుదేరారు. ఆయన పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అర్చకులు వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వాగతం పలికారు. వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలకడం ఎలా అనిపిస్తుంది? సాక్షాత్ ఆ యొక్క పరమేశ్వరుని నిలయమైన దత్తాత్రేయ క్షేత్రమైన పిఠాపురంలో ఈరోజు 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి భూమి పూజా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రావడము, నలుగురు చక్కనిగా వేదంతో ఆహ్వానం పలకడము, పూర్ణకుంభ స్వాగతం పలకడము, వారి చేతే స్వయంగా ఏదైతే వాస్తు పురుష ఆవాహన ఈ యొక్క భూమి అంతా కూడా అతి త్వరితగతిన పురోగతి చెందాలని, త్వరగా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యి త్వరలో మరలా నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకుని భవనం యొక్క ప్రారంభోత్సవాన్ని కూడా త్వరగా పూర్తి చేసే విధంగా చక్కగా వేదమంత్రాల నడుమ భాజా భజంత్రీల నడుమ ఎంతో మంది ముఖ్యమైనటువంటి కార్యదర్శి వర్గులు అందరి సమక్షంలో చక్కగా ఈరోజు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆ దత్తాత్రేయుడు పరమశివుడు అనుగ్రహంతో ఇంత చక్కగా కార్యక్రమం పూర్తయింది. జై గురుదేవ. ఎలా అనిపిస్తుంది సార్? అంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు ఈరోజు చూసారా? ఫస్ట్ టైం చూసామండి, మరి దగ్గర నుంచి కూడా ఇది ఒకసారి చాలా సంతోషంగా. ఎలా అనిపించింది మీకు? ఆయన అంటే దగ్గర నుంచి చూసి మీ వేద మంత్రం ఆయనకి ఇవ్వడం, పూర్ణకుంభంతో మీరే స్వాగత పలుకుతారు అనుకోలేదు. ఆయన స్వామి అనుగ్రహంతో ఈరోజు ఆయనకి ఆశీర్వదించడం చాలా ఆనందం. అలాగే ఆయన కార్యక్రమం కూడా పూర్తిగా ముందుగానే పండితులను పిలిచి మా చేత కూడా ఒక ఫోటో తీసుకున్నారు. అంటే వారు చక్కగా ముందుగా పండితులను గౌరవించడంలో చాలా ముందున్నారని మేము కూడా చాలా సంతోషిస్తాం. రైట్, చూసారు కదా ఇక్కడ బొమ్మిడిపాటి శ్రీనివాస శర్మ గారి బృందం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్ర ఉత్సరణతో మొత్తం ఈ సభస్థలం అంతా కూడా దద్దరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముందుగా వీళ్ళ గౌరవం కూడా ఇచ్చి మాతో ఒక ఫోటో కూడా తీర్చుకున్నారు. ఆయన మా పట్ల చూపించే గౌరవానికి నిజంగా మేము చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఆయన ఇదే చాలా దూరం నుంచి చాలా సందర్భాలు చూసాం, కానీ మొదటిసారి మాతోనే ఆయన స్వాగతం కల్పించుకుంటారని మేము కళ్ళలో కూడా అనుకోలేదు. అవకాశం మాకు కల్పించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తామని చెప్పి ఒక సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బొమ్మిడిపాటి శ్రీనివాస్ గారు సభ్యులు శ్రీనివాస్.